గుడ్ మార్నింగ్ గైస్. మనం ఈరోజు ఎస్ఎస్సిజిఎల్ మాక్ వన్ రాసాం. మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఈరోజు. క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, అందరూ రాశారని అనుకుంటున్నాను ఎగ్జామ్ ని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ సఫిషియెంట్ టు కంక్లూడ్ దట్ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగరెంట్. కాంగరెంట్ అంటే ఎవరికైనా ఐడియా ఉంది? కాంగరెంట్ అంటే జనరల్ మీనింగ్ కాంగరెంట్ మీనింగ్ రెండు ఈక్వల్ అని అర్థం. కాంగరెంట్ అంటే ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఈ స్టేట్మెంట్స్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ సఫిషియెంట్ టు కంక్లూడ్ దట్ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగరెంట్ అని అన్నట్టండి. ఈ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి, టూ ట్రయాంగిల్స్ అన్నాడు కాబట్టి, ట్రయాంగిల్స్ లో మనం కాంగరెంట్ ని ప్రూవ్ చేయాలంటే మనకి ఇక 4 కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. సైడ్ కాంగరెంట్, సైడ్ కాంగరెంట్, యాంగిల్ కాంగరెంట్, రైట్ యాంగిల్ హైపోటెన్యూస్ యాంగిల్. ఫస్ట్ ఒకసారి చూద్దాం స్టేట్మెంట్ ఏ. ఇఫ్ దే హ్యావ్ టూ ఈక్వల్ సైడ్స్ అంటే సేమ్ పెరిమీటర్ అన్నారు. మీరు అర్థం ఏంటి ఇక్కడ? మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండైరెక్ట్ గా ఇచ్చాడండి. ఇది ఇండైరెక్ట్ గా ఇఫ్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ద సేమ్ పెరిమీటర్ అన్నారు. పెరిమీటర్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అంతే కదా పెరిమీటర్ అంటే. ఇక్కడ ఏమన్నాడు అప్పుడు? దాని అర్థం ఏంటి? 3 సైడ్లు ఈక్వల్ అయినట్టే కదా. మనం ఇంకా ఈ 3 కాన్సెప్ట్లు క్లాస్ లో చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఈ కాన్సెప్ట్ ఒకటి చెప్తాను. దీని అర్థం ఏంటంటే ఆల్ ద 3 సైడ్స్ ఆర్ ఈక్వల్, అప్పుడు ట్రయాంగిల్ ఇస్ కంగ్రెంట్ అనొచ్చు. అంటే దీని సైడ్ దీని కాన్సెప్ట్ ఏంటంటే ట్రయాంగిల్లో 3 సైడ్ కూడా ఈక్వల్ ఉంటే పక్కాగా దాన్ని ఏమంటాం అనొచ్చు అంటే ఈక్వల్ ట్రయాంగిల్ అంటే దాన్ని కాంగ్రెంట్ అని కూడా అనొచ్చు. దాన్ని కాంగ్రెంట్ అంటాం. ఏంటి? ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్. ఎప్పుడు అనొచ్చు అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు ఇక్కడ చూడండి. ఇఫ్ దే హ్యావ్ టూ సైడ్స్ ఈక్వల్ సైడ్స్ అన్నాడు అండ్ ద సేమ్ పెరిమీటర్ అన్నాడు. సేమ్ పెరిమీటర్ అంటే ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా పెరిమీటర్. సైడ్ ఇంటూ సైడ్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ ఏ కదా పెరిమీటర్. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ ఏమి ఇచ్చాడు? 3 సైడ్స్ ఈక్వల్ అన్నట్టు కదా ఇచ్చాడు. మీ ట్రయాంగిల్లో మనకి 2 సైడ్స్ ఈక్వల్ అన్నాడండి. మామూలుగా ట్రయాంగిల్ అంటే ఏంటి? 3 సైడ్ ఈక్వల్ అయితేనే కదా ట్రయాంగిల్ అవుతుంది. ఏబిసి అనుకుందాం. ఇక్కడ ఏమన్నాడు అంటే 2 సైడ్స్ ఈక్వల్ అనుకుందాం. ఏదో 2 సైడ్స్, ఇది 2 సైడ్స్ ఈ 2 సైడ్స్ ఈక్వల్ అనుకుందాం. అంటే సేమ్ పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఏంటి? 3 సైడ్లు ఈక్వల్ అయితేనే కదా పెరిమీటర్ అంటాం. అవును, ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏ ప్లస్ బి ప్లస్ సి అయితేనే పెరిమీటర్ అవుతుంది. ఓకేనా? ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి. నార్మల్ గా మనం ఒక ట్రయాంగిల్ అని చెప్పడానికి 2 సైడ్స్ ఈక్వల్ అయితే థర్డ్ సైడ్ సేమ్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు చూడండి, అంటే థర్డ్ సైడ్ ఈక్వల్ అంటే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, మీకు దాన్ని బట్టి అర్థం అవుతుంది. సరేనా? సో దీని ఆప్షన్ ఏ మన ఫస్ట్ స్టేట్మెంట్ లో నచ్చుతుంది. సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్ చూసుకుంటే అవి అసలు కాన్సెప్ట్ లో ఉన్నట్లే. 50 సెకండ్ చూడండి ఒకసారి. ఇది చూసారా? ది యావరేజ్ మార్క్స్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఆర్ 75 and 80 respectively. If the average marks of all the students in that examination are 78, find the ratio of number of boys to the number of girls అన్నారు. ఇప్పుడు చూడండి, ది యావరేజ్ మార్క్స్ ఆఫ్, ఇక్కడ యావరేజ్ మార్క్స్ ఇచ్చాడు బాయ్స్ అండ్ గర్ల్స్ కి 75 and 80 యావరేజ్ మార్క్స్. ఇక్కడ కూడా యావరేజ్ మార్క్స్ ఇచ్చాడు. దీన్ని బట్టి మనం ఏ అర్థం చేసుకోవచ్చు? ఇది యావరేజ్ మార్క్స్ 75, 80. ఇక్కడ ఏ కాన్సెప్ట్ వాడచ్చు? యావరేజ్ మార్క్స్
ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ 78 అన్నారు. రేషియో అలిగేషన్ మెథడ్ వాడచ్చు. ఏమన్నాడు ఇక్కడ? నంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్స్ గర్ల్స్ 75 80 మార్క్స్. కానీ ఇక్కడ ఏంటి? ఇట్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ 78. దీని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? 2:3 అంటే 2:3 రేషియోలో ఉంది బాయ్స్ అండ్ గర్ల్స్. ఆప్షన్ ఏ. ఓకేనా? 50 సెకండ్ వన్. అది అంటే ఇక్కడ 1 అన్ ఆప్షన్ ఇది, 2 అన్ ఆప్షన్, 3 ఆప్షన్ ఇది, 4th ఆప్షన్ ఇది. ఓకేనా? ఏబిసిడి కూడా ఇచ్చేసారు, సో దానికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. ఓకేనా? దీని ఆన్సర్ 2:3. ఇక్కడ చూడండి, విత్ ద సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఆఫ్ అన్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ 16 centimeters, దెన్ ఫైండ్ ద థర్డ్ సైడ్. మనకి ఏంటి? ఈక్వల్ ట్రయాంగిల్ 3 సైడ్స్ ఈక్వల్ కదా, సో మనకి 2 సైడ్స్ ఈక్వల్ అన్నాడు. 2a is equal to 16, a is equal to 8. a is equal to 8 అంటే చూడండి, 3 సైడ్స్ ఈక్వల్ అన్నప్పుడు ఇది ఈక్వలే, ఇది ఈక్వలే, ఇది ఈక్వలే, 3 ఏనే, అంతే కదా. ఒక్క సైడ్ ఇప్పుడు 2a is equal 16, a is equal to 8, ఇది 8 అవుతుంది, ఇది 8 అవుతుంది, ఇది 8 అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 8. ఇది చేశారా? ఇది అర్థమైందా? ది ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద following table shows the total candidates appeared and number of candidates present in the different exam centers P, Q and R. Study the table and answer the questions following అన్నాడు. Total denotes total candidates applied for the center అంట. Present denotes the candidates appeared. In which year was the number of absentees the second highest in total of all centers అన్నాడు. ఓకేనా? అంటే ఇప్పుడు చూడండి, అంటే absentees మనం లెక్క సరిపోతుంది కదా. ఆ క్వశ్చన్ అడిగింది ఏంటంటే, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద సెకండ్ నంబర్ ఆఫ్ హైయెస్ట్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద నంబర్ ఆఫ్ అబ్సెంటీస్ ద సెకండ్ హైయెస్ట్ ఇన్ టోటల్ ఆఫ్ ఆల్ సెంటర్స్ అని అడిగారు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ టోటల్ అంతా 45, ప్రెసెంట్ ఎంత 42, అంటే ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు? ఇక్కడ 3 ఆబ్సెంటా? ఇక్కడ టోటల్ 56 టోటల్ స్ట్రెంత్, ప్రెసెంట్ 45 అంటే ఎంతమంది? 11. ఈ రెండు డిఫరెన్స్ అంతా 11. అంటే ఇక్కడ ఆబ్సెంటీస్ వేస్తున్నా చూడండి. ఇక్కడ ఆబ్సెంటీస్ క్వశ్చన్ అడిగింది ఏంటంటే, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద నంబర్ ఆఫ్ అబ్సెంటీస్ ద సెకండ్ హైయెస్ట్ అన్నాడు, అడిగాడు. ఇక్కడంతా టోటల్ అంటే 5. ఇది టోటల్ అంతా అండి 11 + 3 + 5 14, 14 + 5 19. సేమ్ ఇలానే 2017 లెక్కేద్దాం. 5 డిఫరెన్స్, 5 20 5 20 25 30 ఓకే. ఇది 4 20 10 10 + 20 30 34. ప్రెసెంట్ అయితే ఇదే హైయెస్ట్ కదా, అప్పుడు సెకండ్ హైయెస్ట్ 30 అవుతుంది. ఇంకా చూద్దాం, మిగతా రెండు కూడా చూద్దాం. 80 69 అంతే. ఇది 11, 84 72 12, 8 12 + 8 20 31. మనకి 31 కూడా వచ్చింది. ఇప్పుడు సెకండ్ హైయెస్ట్ 31 అయిపోతుంది. ఇక్కడ చూడండి, 50లో 44 అంటే ఎంత? 11. 80లో 66 14 5. చూడండి, 14 + 5 ఎంత? 19 కదా. 19 + 11 30. అంటే మనకి సెకండ్ హైయెస్ట్ ఏమొచ్చింది? 31 అంటే 2019 ఆప్షన్ డి. ఓకేనా? సెకండ్ హైయెస్ట్ అబ్సెంటీస్. 55th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది మనకు ఆల్రెడీ నేను చెప్పా, మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని కూడా మోడల్స్ అన్ని నేను క్లాస్లో రిపీట్ చేసినవి వచ్చాయి.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ద వాల్యూ ఆఫ్ కే సో దట్ నంబర్ 217924 కే ఇస్ డివిజిబుల్ బై 6. మనకి డివిజిబిలిటీ రూల్స్ నేర్పించా. 6 డివిజిబిలిటీ రూల్ ఏంటి? 2 తోని 3 తోని డివిజిబుల్ అయితే 6 తో డివిజిబుల్ అవుతుందని అర్థం. 2 తోని 3 తోని ఒక్క నిమిషం 217924 కే వాల్యూ అంటే కనుక్కోమంటున్నారండి. ఓకే, కే వాల్యూ కనుక్కోమంటే మనకి యూనిట్ డిజిట్స్ ఉంది. ఇందులో ఏంటి అప్పుడు 6 తో డివిజిబుల్ అవ్వాలంటే పక్కాగా 2 తోని అవ్వాలి, 3 తోని అవ్వాలి. ఇప్పుడు 2 డివిజిబుల్ రూల్ ఏంటి? యూనిట్ డిజిట్ షుడ్ బి ఈవెన్ నంబర్ 2 4 6 0 ఏదైనా ఉంటే అది పక్కా అవుతుంది. సో మనం ఫస్ట్ దీన్ని పెట్టి చూస్తే ఆప్షన్ చూద్దాం. 4 6 2 0 ఓకే అన్ని ఉన్నాయి. సో మనం ఏదైనా అవ్వచ్చు. పక్కన పెడదాం. 3 తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇస్ డివిజిబుల్ బై 3. అప్పుడు చూడండి 9 7 + 2 9 4 5 6 7 అంటే 9 కి ఇంకా ఎంత రావాలి? 9 ఇప్పుడు చూడండి 9 + 2 9 18 18 18 + 4 22 22 + 2 24 20 + 1 25. మనకి 3 తో డివిజిబుల్ అవ్వాలంటే 27 రావాలి, 2 రావాలి. సో మనకి ఇక్కడ 2 యాడ్ చేస్తే పక్క 3 తో అవుతుంది. ఇది 2 తో కూడా డివిజిబుల్ అవుతుందంటే కదా. సో మనకి ఆప్షన్ 2, ఆప్షన్ సి. అర్థమైందా? 55 56 వన్ చూడండి. Read the given information and answer the questions that follows. The following table gives a percentage of marks obtained by the 7 students in 6 different subjects in an examination. The number in the brackets give the maximum marks in each subject. The number in the brackets ఇవి maximum marks అంట. ఓకేనా? If someone secured all the highest scores that have obtained by some student or the others in 6 subjects as given in the table above, what would be the exact overall percentage scored obtained by that student? అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఉన్న హైయెస్ట్ మార్క్స్ అంటే ఈ సబ్జెక్ట్ లో హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయి కదా. స్టేట్మెంట్ ఏమంటున్నాడు? క్వశ్చన్ బాగా చదవండి. ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ ఏంటి? అన్ని మాక్సిమం మార్క్స్. దీంట్లో హైయెస్ట్ మార్క్స్ ఏమొస్తాయో అంటే ఒక్కొక్క స్టూడెంట్ లో ఇప్పుడు ఇదంతా హైయెస్ట్ మార్క్స్. మ్యాథ్స్ లో 100 హైయెస్ట్. చూడండి ఇక్కడ వాడు ఏమంటాడంటే మ్యాథ్స్ లో హైయెస్ట్ 100, కెమిస్ట్రీలో హైయెస్ట్ ఎంత వచ్చింది? 80నా? ఓకే. ఫిజిక్స్లో హైయెస్ట్ ఎంత వచ్చింది? 90. జియోగ్రఫీలో హైయెస్ట్ ఎంత వచ్చింది? 95. హిస్టరీలో హైయెస్ట్ ఎంత? 90. సారీ, ఓకే 90. కంప్యూటర్ సైన్స్ 90 హైయెస్ట్. ఇవి మార్క్స్ సార్. ఇప్పుడు ఓకే ఓకే అంతే. వాట్ వుడ్ బి ద ఎగ్జాక్ట్ ఓవరాల్ పర్సెంటేజ్ స్కోర్ obtained బై ద స్టూడెంట్? ఓకేనా? ఇప్పుడు ఏమంటారు? ఒక స్టూడెంట్ కి పర్సెంటేజ్ అలాగ వచ్చింది అన్నారు అంటే 100% 150 అంటే 150 కదా పర్సెంటేజ్. చూడండి ఇక్కడ రాస్తున్నా. 150 ప్లస్ హైయెస్ట్ అంటే దీంట్లో వచ్చింది అన్నాడు కెమిస్ట్రీ 80 అంటే 80% అంటే 80లో ఎంత ఎంత వస్తుంది అప్పుడు? 13 into 8 ఎంత? 104ఏనా? మన పర్సెంటేజ్ లెక్క చేసుకున్నప్పుడు చెప్పా. పర్సెంటేజ్ ఎలా లెక్క చేయాలో చెప్పాను చూడండి. మనకి 130లో 80% అంటే ఎంత అవుతుంది? ఈ 0 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు. 13 into 8 104. మీకు ఆల్రెడీ చెప్పా 13 into 8 అంటే 8 అంటే 80, 8 3 are 24. 80 + 24 104. అంటే చూడండి 80 + 24 అంటే 13 into 8 కదా. ఇక్కడ 13 into 8 కదా. ఈ 8 ఇక్కడ రాయండి, పక్కన 0 పెట్టండి. 8 3 are ఎంత? 24 4 10 104. దాన్ని మనం మైండ్లో చేయొచ్చు దీన్ని.
ఓకేనా 104 ప్లస్ 120లో 9 అంటే 108. ఎందుకంటే చెప్పాను ఇప్పుడే చూడండి 120 ఇంటూ 12 9 సార్ 108 కదా ప్లస్ జియోగ్రఫీ అంటే 95 ఎందుకంటే 100 ఉంది కదా అక్కడ 95 ప్లస్ హిస్టరీ 60లో 90% అంటే ఎంత 54 9 6 54 అంతే ప్లస్ 9 4 సార్ 36 టోటల్ ఎన్ని సబ్జెక్ట్స్ 6 సబ్జెక్టులు కదా ఇదంతా టోటల్ చేస్తే ఎంత అవుతుంది 150 15 10 25 35 ప్లస్ 9 35 ప్లస్ 9 అంత 44 ప్లస్ 5 49 ప్లస్ 3 49 ప్లస్ 3 52 ఇక్కడ అయింది యూనిట్స్ యాడ్ చేయండి 6 4 10 15 23 ఎంత వస్తుంది 547 వస్తుందా టోటల్ యాడ్ చేస్తే 547 బై 6 547 బై 6 అంటే కావాలి అసలు డివిజన్ చేసి చూద్దాం 547 బై 6 6 9 సార్ ఎంత 54 6 1 సార్ 6 అంటే 91 1/6%. ఏమైనా ఉంది ఇక్కడ ఆప్షన్ 1 ఉంది ఆప్షన్ ఏ 91 1/6%. ఓకేనా అర్థం కదా హైయెస్ట్ మార్క్స్ ఇక్కడ ఇఫ్ సమ్మన్ సెక్యూర్డ్ ఆల్ ద హైయెస్ట్ స్కోర్స్ సమ్మన్ సెక్యూర్డ్ ఎవరో సెక్యూర్ చేసింది ఏంటంటే ఇది ఎవరిదో మనకు తెలియదు ఇది సెక్యూర్డ్ ఆల్ ద హైయెస్ట్ స్కోర్స్ దట్ హ్యావ్ obtained by some students or the other in the 6 subjects as given in the table above. What would be the exact overall percentage score obtained by the student అన్నాను. హైయెస్ట్ తీసుకోవాలి ఇందులో హైయెస్ట్ అందుకే హైయెస్ట్ ఓకే కెమిస్ట్రీ తీసుకుందాం ఫస్ట్ ఓకే తీసుకున్నాం పని బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళండి ఏదైనా ఒకటే ఏది తీసుకున్నా ఒకటే ఓకే సారీ చూడండి క్వశ్చన్ చూడండి ఇది మనకి ఫార్ములా తెలుసు కదా సైన్స్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్స్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అని మనకి ఫార్ములా మనకి సైన్స్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్స్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1 మనకి సైన్ 30 వాల్యూ ఎంత అండి 1/2 ఇప్పుడు సైన్ 30 1/2 సైన్ స్క్వేర్ అన్నాడు 1/2 హోల్ స్క్వేర్ అప్పుడు 1/2 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది అప్పుడు 1/4 అవుతుందా ఓకే మనకి సైన్స్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్స్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం ఇక్కడ సైన్స్ స్క్వేర్ 40 ఉంది మైనస్ గుర్తుపెట్టుకోండి మైనస్ సైన్స్ స్క్వేర్ 50 ఉంది అంటే ఇక్కడ మైనస్ కామన్ తీసి సైన్స్ స్క్వేర్ 40 ప్లస్ సైన్స్ స్క్వేర్ 50 రాయొచ్చా ఇది 1 అయిపోతుంది కదా ఇంకొక రాసాను చూడండి సైన్స్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్స్ స్క్వేర్ బి ఫార్ములా ఉంది కదా ఇది 1 అవుతుంది
అంటే ఇది చేసాం బ్రో. సైన్ స్క్వేర్ 45 ఉండండి ఒకసారి. సైన్ స్క్వేర్ 55, సైన్ స్క్వేర్ 35 ఉంది కదా, ఈ రెండు చూద్దాం. మైనస్ ఆఫ్ అది కూడా 90 అవుతుందా? సైన్ స్క్వేర్ 55 ప్లస్ సైన్ స్క్వేర్ 35, ఇది కూడా 1ఏనా? ఎందుకంటే సైన్ స్క్వేర్ 90 అంటే 1 కదా. సైన్ 90 ఓకే. ఇంకేమున్నాయి? ఓన్లీ సైన్ స్క్వేర్ 45 ఒకటి ఉంది. ఓకే, సైన్ స్క్వేర్ 45 అంటే సైన్ స్క్వేర్ సైన్ 45 వాల్యూ ఎంత అండి? 1/√2 1/2? 1/√2 కదా సైన్ 45. సైన్ 45 1/√2 అయితే సైన్ స్క్వేర్ 45 ఎంత అవుతుందండి? అప్పుడు 1/√2 హోల్ స్క్వేర్ చేస్తే 1/2/2 అంతే కదా. ఈ √2 హోల్ స్క్వేర్ అంటే క్యాన్సిల్ అవుతుంది, అంటే 1/2 వస్తుందా? సో మనం ఇక్కడ సైన్ 45 వాల్యూ కూడా వేయాలి ఇక్కడ, అంతే కదా. ప్లస్ 1/2, ఇంకోటి ఏంటి, సైన్ స్క్వేర్ 60 అన్నాడు. 3/4 అంతే. సైన్ స్క్వేర్ 60, సైన్ 60 వాల్యూ ఎంత? √3/2. చూడండి, సైన్ 60 వాల్యూ √3/2. అంటే సైన్ స్క్వేర్ 60 అడిగాడు, అంటే √3/2 హోల్ స్క్వేర్ చేస్తే ఇప్పుడు √3 హోల్ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అవుతాయి, బై 2 స్క్వేర్ అంటే 4, అంటే 3/4 వస్తుంది. చూసారా, సైన్ స్క్వేర్ 60 అంటే 3/4 ప్లస్ 3/4 అంతేనా? అంటే ఇక్కడ చూడండి, అప్పుడు ఇదేంటి, 1/4 -1 ప్లస్ 1/2 ఓకే. మనకి ఇక్కడ సైన్ స్క్వేర్ 45 ఇంకో సైన్ స్క్వేర్ 45 ఉంది కదా, ఆ ప్లస్ 1/2 కూడా రాయాలి కదా. మనం ఇక్కడ సైన్ స్క్వేర్ 45 ఒకటే రాసాం చూడండి. ఇక్కడ సైన్ స్క్వేర్ 45 ఒక 1/2 రాసాము, ఇంకో సైన్ స్క్వేర్ 45కి 1/2 రాయలేదు, ఇక్కడ రాసాం. ఓకేనా? 1/2 ప్లస్ 1/2 అంటే హాఫ్ ప్లస్ హాఫ్ అంటే 1 కదా. అంటే ఈవన్ క్యాన్సిల్ చేసి ఒక 1 క్యాన్సిల్ చేయొచ్చు కదా, ఫస్ట్ 1 -1 ప్లస్ 3/4 అంటే మనకి 3/4 మిగులుతుందా? 3/4 అంటే ఇంకా 3/4 ప్లస్ 1/4 అంటే ఎంత? 4/4 అంటే 1 కదా. ఈ వన్ క్యాన్సిల్ చేస్తే అయిపోతుందా? అంటే టోటల్ ఎంత వస్తుంది? 0 అంటే ఆప్షన్ డి. అర్థమైందా? మళ్ళీ చెప్పాలి, ఇది చెప్పనా మళ్ళీ ఒకసారి? అర్థమైంది కదా? అర్థమైందా? చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సైన్ స్క్వేర్ 30, మన సైన్ స్క్వేర్ 30 అంటే వాల్యూ ఎంత అని చెప్పాను? మనకి ఫార్ములా తెలుసు, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అని. చూడండి, సైన్ స్క్వేర్ 30 అంటే 1/4, మీకు ఆల్రెడీ చేసి చూపించా, 1/4 అని, అంతేనా? మైనస్ సైన్ స్క్వేర్ 40, అక్కడ ఈ సైన్ స్క్వేర్ 40, ఈ సైన్ స్క్వేర్ 50 కామన్ తీస్తే మైనస్ 30 ప్లస్ సైన్ స్క్వేర్ 50 మైనస్ కామన్ కాబట్టి, ఓకేనా? ప్లస్ సైన్ స్క్వేర్ 45 1/2 మైనస్ సైన్ స్క్వేర్ 55 ప్లస్ సైన్ స్క్వేర్ 35.
అంతే కదా సార్. ప్లస్ మళ్ళీ సైన్స్ స్క్వేర్ 45 వచ్చింది కాబట్టి 1/2 ప్లస్ సైన్స్ స్క్వేర్ 60 అంటే 3/4. ఇది ఎందాక ఫామ్ వచ్చింది, మనం ఇందాక ఫామ్ చేసింది ఇదే. అర్థమవుతుందా? మీకు ఒక డీటెయిల్గా అర్థం అవడం కోసం ఒకదాని కింద ఒకటి రాసి చూపించాను. ఇందాక మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం ఎందుకు వచ్చినాయి ఇవన్నీ. 1/4 -1 ప్లస్ 1/2 -1 ప్లస్ 1/2 ప్లస్ 3/4. హాఫ్ హాఫ్ అంటే 1, 1 - 1 ఇక్కడ కూడా 3/4, 4/4 అంటే -1, 0. ఆప్షన్ డి. ఓకేనా? ఆప్షన్ డి. ఇలా కూడా చేసుకోవచ్చు కదా సార్. సైన్స్ పే 30 ఉంది కదా, ఆ లాస్ట్ సైన్స్ పే 60 ఉంది కదా, రెండు కలిపేస్తే 1 అయిపోతుంది కదా. అలా కూడా చేసుకోవచ్చు, మీరు అలా కూడా చేసుకోవచ్చు. సైన్స్ 30 వేసుకోవచ్చు, 30% వేసుకోవచ్చు. 1 అయిపోతుంది. 1 అయిపోతుంది, అలా చేసుకుని అది చేసుకోవచ్చు. మనం అదే చేస్తాం, 3/4 + 1/4 ని ఇండైరెక్ట్ కలిపాం, వేస్తాం అంతే. ఓకేనా? The value of cos square 29 plus ఎంత వస్తుంది? Cos square 29 cos square a plus cos square b ఫార్ములా ఏంటి? cos square a plus cos square b వాల్యూ ఎంత? cos square a plus cos square b చెప్పండి. sin square a plus sin square b వాల్యూ ఎంత? 1. అప్పుడు cos square a plus cos square b ఫార్ములా ఎంత అవుతుంది? అవునా? sin square a plus sin square b అది ఎక్స్ప్రెషన్స్ కోసం ఫర్దర్ ఏమైనా ఫార్ములాని ఎక్స్టెండ్ చేయడం కోసం అది యూజ్ చేస్తుంటారు. అక్కడ మనం ఏం చేద్దామంటే 35 + 55 90 కదా. sin square 90 వాల్యూ 1 అందుకనే 1 square is equals to 1 అన్నమాట. అవును. sin square a plus sin square b is equals to 1 అని ఫార్ములా. చేయండి ఒకసారి ఇది. sin square a plus cos square a కదా ఫార్ములా. నార్మల్గా sin square a plus cos square a is equal to 1 అనా? cos square 90 -
1 వస్తుంది కదా చూడండి. అవును చూడండి. మనం ఏ ఫార్ములా వాడతాం ఇక్కడ? నార్మల్గా సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ఫార్ములా. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అంటే దాని అర్థం ఏంటి? సైన్ టీటా వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు? కాస్ టీటా మైనస్ 1 కాస్ 90 మైనస్ 1. సరే కాస్ 90 మైనస్ టీటా అదే కదా. సైన్ టీటా వాల్యూ కాస్ 90 మైనస్ టీటా కదా. ఇప్పుడు ఏమొచ్చింది? కాస్ స్క్వేర్ 29. కాస్ 90 మైనస్ టీటా ఈక్వల్ టు సైన్ టీటా అదే కదా. కాస్ 90 మైనస్ టీటా అదే కదా. ఒకటే కదా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అప్పుడు ఏంటి? కాస్ కాస్ 90 మైనస్ 61 ఎంత అవుతుంది? సైన్ స్క్వేర్ 29. కాస్ 29 అండి. కాస్ స్క్వేర్ 29 మైనస్ సైన్ స్క్వేర్ 29 అంటే ఎంత అవుతుంది అప్పుడు? సైన్ టీటా కాబట్టి సైన్ స్క్వేర్ 29. సారీ ప్లస్ రాయలేదు సార్. కాస్ స్క్వేర్ 29 ప్లస్ సైన్ స్క్వేర్ 29 అంటే ఎంత వస్తుంది వాల్యూ? అనేనా? ఆప్షన్ సి. ఓకేనా? చూడండి మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. కాస్ 90 మైనస్ టీటా సైన్ టీటా ఇదే కదా. అప్పుడు ఏమవుతుంది? కాస్ స్క్వేర్ 29 ప్లస్ కాస్ స్క్వేర్ 61 అంటే కాస్ స్క్వేర్ 29 ప్లస్ సైన్ స్క్వేర్ 90 మైనస్ 61. కాస్ స్క్వేర్ 29 ప్లస్ సైన్ స్క్వేర్ 29 వాల్యూ ఎంత వస్తుంది? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 కదా, అంతేనా? ఆప్షన్ 1. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. An article is marked at 550, market price 550. If it is sold at a discount of 40%,
40% డిస్కౌంట్ అంటే అమ్మిందంతా 60% కనా? అంటే 550 ఇంటూ 60/100. 60/100 అంటే 300. 550 ఇంటూ 60%, 60/100 అంటే 6/10 ఈజ్ ఈక్వల్ టు దెన్ సెల్లింగ్ ప్రైస్ బికమ్స్ 10% మోర్ దెన్ ద కాస్ట్ ప్రైస్ అన్నాడు. కాస్ట్ ప్రైస్ 100 అనుకోండి, అప్పుడు 110 అవుతుంది. ఇది అంతే కదా? టెన్ క్యాన్సిల్, 11 1s are 11 5s are అంటే కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 300. ఆప్షన్ సి. అర్థమైంది ఇది? చూడండి ఒకసారి. ఇఫ్ an article is marketed at ₹550, if it is sold at discount of 40%, 40% డిస్కౌంట్ అంటే 60% కంపేర్ అనేసి 60/100 0 క్యాన్సిల్ 6/10 వచ్చింది ఈజ్ ఈక్వల్ టు దెన్ ద సెల్లింగ్ ప్రైస్ బికమ్స్ 10% మోర్ దెన్ ద కాస్ట్ ప్రైస్ అన్నాడు. కాస్ట్ ప్రైస్ కానీ 10% ఎక్కువ అన్నాడు అంటే జీపీ ఇంటూ 110/100. కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటా కదా, 110/100 అంటే ఇది 11/10. 0 క్యాన్సిల్ అవుతుంది, 11/10. 10/10 క్యాన్సిల్ చేస్తాం. 11 1s are 11 5s are అంటే 50 times. 50 ఇంటూ 6 అంతా 300. కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత అంటే 300. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది చూడండి ఒకసారి. The given table shows the percentage of marks obtained by 3 students in all the 3 subjects in an institute. Maximum marks are given in brackets. ఇవి maximum marks అండి. Okay? In order to pass the exam, a minimum of 105 marks are needed in history. How many students pass in that exam అని అడిగారు. హిస్టరీలో ఎంతమంది పాస్ అయ్యారని అడిగారు. అంటే 105. maximum marks ఎంత? 75. 105లో 75 అంటే ఎంత పర్సెంటేజ్? 105/175 ఇంటూ 100 ఎంత అవుతుంది? 5 2s are 10, 5 1s are 5, 5 3s are 15, 16, 17, 5 5s are 25, 5 7s are 5 20 times 7 1s are 7 3s are అంటే 60% రావాలి. మనకు వచ్చింది అంత. క్వశ్చన్ అడిగాడు, మినిమం 105 మార్క్స్ నీడ్ హిస్టరీ. హౌ మెనీ స్టూడెంట్స్ ఎంతమంది పాస్ అయ్యారని అడిగారు. 54 ఉంది, 55 ఉంది, 60 రావాలి మినిమం పర్సెంటేజ్. శ్యామ్ 75 వచ్చింది అంటే ఒకటే. ఆప్షన్ బి. అర్థమైందా? చూడండి ఒకసారి. మినిమం చూడండి క్వశ్చన్ చదవండి. ఇన్ ఆర్డర్ టు పాస్ ద ఎగ్జామ్ ఆ మినిమం ఆఫ్ 105 మార్క్స్ ఆర్ నీడెడ్ ఇన్ హిస్టరీ. ఆ హిస్టరీలో ఎంతమంది పాస్ అయ్యారని అడిగాడు స్టేట్మెంట్ లో. సో దాన్ని బట్టి అర్థమైంది. సరేనా? 61st క్వశ్చన్ చూడండి అక్కడ. fill pipe P is 21 times faster than fill pipe Q. If Q can fill a cistern in 110 minutes, find the time it takes to fill the cistern and both fill pipes are open together అని అడిగారు. మనం ఇక్కడ చూడండి 21 P is 21 times faster than pipe Q అంట. ఇక్కడ అన్నాడు Q can fill a cistern in 110 minutes. అంటే మనం అజ్యూమ్ చేసుకోవచ్చు ట్యాంక్ యొక్క కెపాసిటీ మనకు తెలియదు. ఇక్కడ Q ఏమో 110 minutes అని ఇచ్చాడు. అంటే 110 liters అని అనుకోండి, ఇది 1 minute. అప్పుడు Q ఏమవుతుంది? Q 110 minutes అని చెప్పాడు కదా. మనకి అజ్యూమ్ చేసుకోవచ్చు దీని కెపాసిటీ ఎంత అంటే 110 liters అని అజ్యూమ్ చేసుకోవచ్చు. అప్పుడు ఎంత అవుతుంది? 1 minute లో ఫిల్ అవుతుంది ఒక్కొక్కటి 1 liter. అంతే కదా? కాదు సార్, ఇప్పుడు నేను అజ్యూమ్ చేస్తున్నా ట్యాంక్ 110 liters అని ట్యాంక్ అజ్యూమ్ చేస్తున్నా. అప్పుడు 110 minutes లో ఫిల్ అవుతుందంటే దాని అర్థం ఏంటి? అదేనా?
నార్మల్ గా 110 minutes లో మీకు ఇదే క్వశ్చన్ ఇచ్చాను అనుకోండి సార్, 110 లీటర్ కెపాసిటీ ఆఫ్ ట్యాంక్ 110 minutes లో ఫిల్ అవుతుందని అంటాను. అంటే మనం ఎస్యూమ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే క్యూ కెన్ ఎక్కడ డైరెక్ట్ ఇవ్వలేదు ఆ స్టేట్మెంట్, మనకి ఏ కెపాసిటీ ఇవ్వలేదు. ఇచ్చినప్పుడు మనం అక్కడ మనకి పీ వాల్యూ కూడా ఇవ్వలే. పీ వాల్యూ ఏమి ఇచ్చాడు, క్యూ మీద డిపెండ్ అయ్యి ఉంది, 21 times ఫాస్ట్ అని ఇచ్చాడు. అప్పుడు మనం ఏం చేయొచ్చు, క్యూ కెన్ ఫిల్ ఎ సిస్టమ్ ఇన్ 110 minutes అని ఇచ్చాడు. ఫైండ్ ద టైమ్ ఇట్ టేక్స్ టు ఫిల్ ఎ సిస్టమ్ అండ్ బోత్ ఫిల్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ అని అడిగాడు. రెండు ఓపెన్ చేస్తే ఎంత టైంలో అవుతుంది అని అడిగాడు. అంటే క్యూ 110 minutes అంటున్నాడు. నేను ఎస్యూమ్ చేసుకుంటే ఏంటంటే దీన్ని 110 liters ఎస్యూమ్ చేసుకుంటాను, నాకు క్యాలిక్యులేషన్ ఈజీ అవడం కోసం. అర్థమైందా? అప్పుడు ఎందుకు 1 minute 1 liter కదా క్యూ, అంతేనా? పి ఎంత 21 times ఫాస్ట్ అని ఉన్నాడా? క్యూ ఎంత అంటే 1 minute అంటే 1 liter కదా, అప్పుడు 1 వస్తుంది క్యూ వాల్యూ. క్యూ వాల్యూ 1 కదా, అది 21 times. ఒక్కవేళ చూడండి అప్పుడు క్యూ వాల్యూ 1 అయితే పీ వాల్యూ 21. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడ రెండు కూడా ఈ ఫైండ్ ద టైమ్ ఇట్ టేక్స్ టు ఫిల్ ద సిస్టమ్ వెన్ బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్. ఇది 1 దీని వాల్యూ, అది 21 వాల్యూ. 21 + 1 ఎంత 22. నేను కెపాసిటీ ఆఫ్ ట్యాంక్ ఎంత అన్నా 110 liters అన్నా, ఈ రెండు కలిపి 22, అంతే కదా సార్? 5 అంటే 5 minutes పడుతుంది రెండు ఓపెన్ చేస్తే. ఆప్షన్ ఏ. అదేనా? టైం అడిగాడు వాడు, టైం అడిగాడు ఇక్కడ, వాడు టైం అడిగాడు. అర్థమైంది? ఇది క్వశ్చన్ అర్థమైందా సార్? అర్థమైందా? ఇది చూడండి ఒకసారి. ద రేడియస్ ఆఫ్ 2 cones ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:5 and their volumes are in the ratio of 3:5. What is the ratio of their heights అని అడిగాడు. ఇక్కడ ఏమన్నాడు, ద రేడియస్ ఆఫ్ 2 cones ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:5 and their volumes are in the ratio of 3:5. What is the ratio of their heights? మనకి ఫార్ములా ఉంది. R1/R2 whole square, height 1/height 2. ఇక్కడ ఏమి ఇచ్చాడు, వాల్యూమ్స్ ఇచ్చాడు, రేడియో ఇచ్చాడు. వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ ద హైట్స్ అన్నాడు. హైట్స్ కనుక్కోవాలంటే h1/h2, ఇది ఇటు సైడ్ వెళ్ళిపోయినప్పుడు ఆపోజిట్ వెళ్తే R2/R1 హోల్ స్క్వేర్ ఇంటూ V1/V2. రేడియో ఎంత ఇచ్చాడండి, 2/5 ఇచ్చాడు. 2/5 అంటే R2 అవుతుంది, 5/2 హోల్ స్క్వేర్ ఇంటూ వాల్యూమ్ ఎంత 3/5, 25/4 ఇంటూ 3/5. 5 1s are 5 5s are 15/4, 15:4. ఆప్షన్ ఏ. చూడండి ఇది. అది కోన్ ఫార్ములా. కోన్ అంటే కోన్ ఇస్తే ఫార్ములా రేషియో కనుక్కోమంటే, అది హైట్స్ కనుక్కోమంటే ఇలాగా నోట్ చేసుకుంటారా? రేపు మెన్సురేషన్ లో రేపు ఇది కంటిన్యూ చేస్తాం సార్, అప్పుడు మీకు అర్థమవుతుంది.
ఏదైనా ఫార్ములా అదే ఆ, సేమ్ ఫార్ములా ఇదే వాల్యూమ్ మైనస్ గురించి ఫార్ములా అయిపోతుంది. 1/3 1/3 బై పోతుంది, డైరెక్ట్ పోతుంది కదా, అంతే. అది రేపు ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ చెప్పినట్టు ఉన్నాను, లాస్ట్ మెన్సేషన్ క్లాస్ చెప్పినట్టు ఉన్నాను, చెప్పలేదు చెప్పలేదు స్టార్ట్ చేయండి. 62 అయిపోయింది. ఇది చూడండి ఒకసారి, సింప్లిఫికేషన్. ఇది అసలు ట్రై చేయండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది. ఇది కింద ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ 5 ఎక్స్ మైనస్ 5 అంతే కదా. అప్పుడు ఇది ఎక్స్ మైనస్ 5 వచ్చింది, ఇక్కడ ఉంది ఎక్స్ మైనస్ 5 క్యాన్సిల్ చేస్తాం, అంతేనా. 125 ఎలా రాయొచ్చు, 5 క్యూబ్ రాయొచ్చా, ఎక్స్ క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 15x స్క్వేర్ని 15 ఆఫ్ ఎక్స్ ప్లస్ 15 5 75 అనా, ఇది రాయించాలగా. ఎక్స్ క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 into 5 ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 బై 15 3 into 5 రాయొచ్చు కదా. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab అంటే ఏంటి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములానా. ఎక్స్ ప్లస్ 5 హోల్ క్యూబ్ బై ఎక్స్ ప్లస్ 5 అంటే అర్థం ఏంటి, ఎక్స్ ప్లస్ 5 క్యాన్సిల్ అయితే ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ ఉంటుందా. ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab 2 into x 10x plus 5 square 25 x square plus 10x plus 25 ఆప్షన్ సి. అదేంది కదా సార్, అదేందా. The following can be the value of k if 88 divided by 8. దీన్ని సాల్వ్ చేయాలి మనం. అంటే మనకి ఇక్కడ 1 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు, అంటే మన రూట్స్ కనుక్కోవాలి. చూడండి 88 divided by 8 అంటే ఎంత అవుతుంది, 11 into k 11k minus 9 by 6 square ఎంత 36 minus 7 ఇక్కడ 7 into 5 ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి కదా. 7 5 35 6 square 36 minus 35 1 plus k square is equal to 1 ఇటు సైడ్ వెళ్తే 11k minus 9 is equal to 1 plus k square. ఈ టర్మ్ ఇటు సైడ్ తీసుకొచ్చేద్దాం, అప్పుడు ఏమవుతుంది, k square minus 11k ప్లస్ 9 ఇటు సైడ్ వస్తే ప్లస్ 9 మైనస్ ప్లస్ 9 ఇక్కడ ప్లస్ 1 ఒకటి ఉంది, టోటల్ ప్లస్ 10 అవుతుందా, అంతేనా. 0 10 into 1 మన రూట్స్ కొనుక్కోవాలంటే ఏంటి, k square minus 11k minus k plus 10.
-10 కి అది k ఆఫ్ ఆప్షన్ ఏ k10 కానీ 1 కానీ. ఓకేనా? Let O be the center of the circle and AB and CD are the two parallel chords on the same side of the radius. OP is perpendicular to AB and OQ is perpendicular to చూడండి ఒకసారి. Let O be the center of the circle. Let O be the center of the circle. తర్వాత అంటున్నాడు and AB and CD are the two parallel chords on the same side of the radius. OP is perpendicular to AB and OQ is perpendicular to CD if AB is 10 centimeters. AB and CD (24) ఇది 10. ఇది ఏమన్నాడు క్వశ్చన్ లో చూడండి. AB and CD are two parallel chords. AB and CD are two parallel chords on the same side of the radius. OP is perpendicular to AB and OQ. అంటే OP OQ అంట. అదేనా సార్ అదే? చూడండి, OP is perpendicular to AB. OP is and OQ is perpendicular to CD. అదే OP is perpendicular to AB అంటే P ఇక్కడికి వస్తుంది కదా. Let O be the center. చూడండి ఇప్పుడు PQ వాల్యూ ఎంత అన్నాడు ఇక్కడ. చూడండి PQ 7 సెంటీమీటర్సా. చూడండి PQ ఇక్కడ ఇచ్చాడు. PQ డిఫరెన్స్ ఎంతంటే 7 సెంటీమీటర్స్. దెన్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ అంతా అడిగాడండి.
ఇప్పుడు ఇది 24 అయినప్పుడు ఇది 12 అవుతుంది, ఇది 12 అవుతుందా? ఇది 10 అయినప్పుడు 5 ఇది అవుతుంది, 5 ఇది అవుతుందా? మనకి ట్రిప్లెట్స్ ఐడియా ఉంది కదా, నార్మల్ 12 వచ్చింది. హైపోథెసిస్ ఇది, హైపోథెసిస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్, హైపోథెసిస్. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి? దీన్ని ఏ అనుకోవచ్చు కదా, ఇది ఆర్ అను కదా, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అనా? ఇప్పుడు కింద చూద్దాం. ఇది ఎంత అవుతుంది? 5 స్క్వేర్ ప్లస్ 7 ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఏ ప్లస్ 7 స్క్వేర్ వస్తుంది. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ 7 ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అనా? ఓకే, ఆర్ స్క్వేర్ ఈక్వల్ చేసుకున్నాం. ఒక్క నిమిషం. 144 ప్లస్ 12 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 7 ఇంటూ 2 14 ఇదేనా? 144 ఇది. $49 ప్లస్ 49 ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 14 క్యాన్సిల్ చేసేద్దాం. 25 ప్లస్ 14 ఎంత? 74. 144 ప్లస్ 14 74 అంటే 70 ఈజ్ ఈక్వల్ టు 14 ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఏనా? ఇప్పుడు ఆర్ వాల్యూ వస్తుందా? ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ వాల్యూ 144 25 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 13 ఎందుకంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 13 ఆర్ ఈజ్ ఈక్వల్ 13 అంటే మనకి డయామీటర్ కనుక్కోమండి. 2r ఏనా? డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2r ఏనా? డి ఈజ్ ఈక్వల్ టు 2r కదా. 2 into 13 26 ఆప్షన్ ఏ. అర్థమైంది ఇది? అవే మామూలుగా చేసి వచ్చావి. ఇది చూడండి సరే మంచిదా? చూడండి ఒకసారి. ఇది కాన్సెప్ట్ అర్థం కావడం కోసం ఇది ఈక్వల్ చేస్తాం మనం. ఓకేనా? చూడండి, cosec theta is equal to 5/3, then evaluate secant square theta minus 1 into cot square theta into 1 plus cot square theta. Secant square theta minus 1 అంటే అంత tan square theta అయినా? Tan square theta అయినది. Cosecant square theta minus cot square theta 1 అదే కదా.
చూడండి, ఇది ఎలా రాయొచ్చు? tan square theta కింద రాయొచ్చు. tan square theta is equal to secant square theta minus 1. tan square theta into cot square theta ఎంత వస్తుంది? ఇక్కడ చూడండి, 1 plus cot square theta ఉంది కదా, మనకి cosecant theta minus cot square theta is equal to 1. Cosecant square theta is equal to 1 plus cot square theta. tan square theta and cot square theta ఎంత అవుతుంది? 1 కదా, దీని వాల్యూ 1 మనం ఇదేం చేయాలి ఇప్పుడు? అక్కడ cosecant theta is equal to 5/3 అన్నాడు. cosecant square theta, ఇది cosecant theta వాల్యూ 5/3 ఇచ్చాడు, మనకి cosecant square theta కావాలి. 5 square by 3 square అంటే 25/9. ఆప్షన్ సి అంతేనా? సరే, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ టూ సర్కిల్స్ ఆఫ్ రేడియై 22 centimeters and 10 centimeters, 37 centimeters. ఇక్కడ చూడండి క్వశ్చన్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ టూ సర్కిల్స్ ఆఫ్ రేడియై 22 centimeters and 10 centimeters is 37 centimeters అంట. If the point of contact of a direct common tangent of these circles are M and Q, then find the length of the segment MQ. రేడియై ఆఫ్ టూ సర్కిల్స్, ఇది రేడియై 22 అనుకోండి, టెన్ సెంటీమీటర్స్. Two centers, the distance between the centers of two circles of radii 22 centimeter and 10 centimeter is 37 centimeter. If the point of contact of a direct common tangent of the circles is ఇది M and Q అంటున్నాడు, M Q అంటున్నాడు, అంతే కదా. అడిగింది అదే. ఇఫ్ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ డైరెక్ట్ కాంటాక్ట్ common tangent of these circles are M and Q, then find the length of the line segment MQ. Length of the line segment MQ అని అడిగాడు. Direct common tangent root or R1 minus R2 whole square. The distance between the centers of two circles అంతా 37 అన్నాడు. 37 square. R1 minus R2 whole square అంటే 22 minus 10, 12 whole square. అంతేనా? ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది? A plus B of A minus B ఫామ్ లో ఉందా?
ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అదే కదా. అంటే ఇప్పుడు 49 × 25 అవుతుందా? ఇది ప్రోడక్ట్ 7 ఇంటూ, అంటే ఇంకా 14 అంటే 7 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్, 7 ఇంటూ 5 35 సెంటీమీటర్స్. ఆప్షన్ ఏ. ఈ 49 25 అలాగే వేస్తే మీకు డౌట్ రావచ్చు. చూడండి a ప్లస్ బి ఆఫ్ ఏ మైనస్ ఫార్ములా చూడండి. అప్పుడు 37 ప్లస్ 12 ఎంత? 49. 37 మైనస్ 12 ఎంత? 25. దాన్నే రాస్తాను చూడండి, √49 ఇంటూ 25 ఇంటూ 25 √7 స్క్వేర్ అంటే 7 స్క్వేర్ 5 స్క్వేర్ 75 35 సెంటీమీటర్స్. ఆప్షన్ ఏ. ఓకేనా? ఈ క్వశ్చన్ చూడండి. In a circular race of 840 meters, A and B start running in the same direction. మన రీసెంట్ డిస్కస్ చేసాం దీని క్వశ్చన్. At the same time from the same point at the speed of 6 meter per second, 12 meter per second respectively. After how much time they will meet next time అని అడిగాడు. మనకి 840 meters ఇచ్చాడు. సేమ్ డైరెక్షన్ అన్నాడు. అంటే ఇదంతా 6 మీటర్ పర్ సెకండ్ అంటే ఎంత టైంలో చేస్తారు? 840/6 మీటర్ పర్ సెకండ్. ఒక్క 6 మీటర్స్కి 1 సెకండ్ తీసుకుంటున్నాడు. అంటే 840 మీటర్స్ ఎంత తీసుకున్నట్టు? ఎంత టైం తీసుకున్నట్టు? 140 సెకండ్సా? వీడం టైం తీసుకున్నప్పుడు 12 మీటర్ పర్ సెకండ్ అంటే ఇంకొంచెం ఇది డబుల్ చేశాడు. అంటే ఇది హాఫ్ అవుతుంది అవట్ల టైం 70 సెకండ్సా? ఇద్దరు ఒకే డైరెక్షన్ వెళ్తున్నారంటే దీన్ని ఎల్సిఎం ఎంత అవుతుందండి? మీకు చెప్తా. 140నా? నెక్స్ట్ 140 సెకండ్స్ వాళ్ళు కలుస్తున్నారు, అంతే కదా? అదే రేడియో స్పీడే. అవును, కానీ ఇది అర్థం అవ్వాలి కదా నార్మల్గా. 140 సెకండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సరే క్వశ్చన్ ట్రై చేశారా? ఎగ్జామ్ చేసేటప్పుడు మనం ఆప్షన్ మెథడ్ వెళ్ళచ్చు. దీనికి కన్వెన్షన్ మెథడ్ చేస్తే డిఫైన్ అవ్వదు సరిగ్గా. టైం పడింది, డిఫైన్ కూడా అవ్వలే. ఆప్షన్ మెథడ్ వెళ్ళిపోవాలి. ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఆప్షన్ మెథడ్ వెళ్ళిపోవాలి ఎక్కువ. మనం ఏం అడిగాడు క్వశ్చన్ లో? ఆర్ ప్లస్ ₹100 to P with ₹5, ₹2 and 1 coins. The total number of coins used for paying ₹40. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అంటే ఎన్ని ఉన్నాయంటే 40 ఉన్నాయంట. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ డినామినేషన్స్ ₹5 ఇన్ ద పేమెంట్ అని అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ 16 ఉంది. 16 ట్రై చేద్దాం. అంటే ఏంటి? నంబర్ ఆఫ్ కాయిన్స్ డినామినేషన్ ₹5 ఇన్ ద పేమెంట్ అన్నాను. అంటే 40లో 16 అంటే ₹16 ₹5 కాయిన్స్ అంటున్నాడు. అది 16 × 5 ఎంత? ₹8. అంటే ఇక్కడ ₹8 అయిపోతుంది ఇక్కడ. ఇంకా మిగిలినంతా ₹20. ఈ ₹20 కూడా ₹2 కాయిన్స్, ₹1 కాయిన్స్ ఉండాలి. అవ్వట్లేదు. చూడండి ఇక్కడ మనకి డిఫైన్ అయిపోతుంది. చూడండి మనకి 16 కాయిన్స్ లో 40లో 16 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 24 కాయిన్సా? ₹1 కాయిన్స్ తీసుకున్నా అక్కడ అవ్వట్లేదు. అలాంటిది ఇక్కడ 24 కాయిన్స్ లో ఇప్పుడు ₹2 తీసుకున్నా అంటే ఇంకా ఎక్కువైపోతుంది కదా.
అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది 16 అవ్వట్లేదు అంటే 16 పై నంబర్ కూడా ఏం అవ్వవు కదా, ఏం అవ్వవు కదా. 17 అవ్వదు, 18 అవ్వదు, ఆబ్వియస్లీ 13 అవుతుంది. ఒకసారి కావాలంటే చెక్ చేయండి. అర్థమైందా? ఇలా ఆప్షన్ మెథడ్ వెళ్తేనే మనకి అవుతుంది. ఎగ్జామ్ లో మనకి మాక్సిమం 45 సెకండ్స్, అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు అర్థం అవ్వాలని చెప్పి కన్వెన్షన్ మెథడ్ చెప్తున్నాం, కానీ నార్మల్ ఎగ్జామ్ లో అయితే ఇంకా షార్ట్, చాలా ఫాస్ట్ గా చేయాలి. 40 సెకండ్స్ 45 సెకండ్స్ లో అయిపోవాలి. ఓకేనా? కాబట్టి చూడండి, 5 రూపీస్ కాయిన్స్ కాబట్టి 13 into 5 ఎంత అవుతుంది? 65. ఇది రూపీస్ 65. మిగతా ఎంత అవుతాయి? 40లో 13 తీసేస్తే 27 27 ఉంటాయా? ఇంకా 27 కాయిన్స్, 2 రూపీస్ 1 రూపీస్, ఆ రెండు ఈక్వల్ చేస్తే వస్తాయి. అప్పుడు చూడండి, 27 కాయిన్స్ లో పని ఎగ్జ్యూమ్ చేసి, అంటే డివైడ్ చేసుకుని రెండింటిలో మనకి ఇంకెంత రావాలి? 40 60 70 35 రూపీస్ రావాలా? అంతే కదా. 13 ఆల్రెడీ 65 రూపీస్ అయిపోయాయి, ఇంకా మనం 35 రూపీస్ కావాలి. 2 రూపీస్ కాయిన్స్ ఎన్ని పెడితే వస్తాయి? 1 రూపీ కాయిన్స్ 27 ఉంటాయి టోటల్. మళ్ళీ 2 రూపీస్ కాయిన్స్ 1 రూపీ కాయిన్స్ కలిపి 27 కాయిన్స్ ఉండాలి. మీకు 35 రూపీస్ రావాలి. 24 11 కాదు సార్, 2 రూపీస్ కదా రావాలి ఇక్కడ. 2 రూపీస్ కదా ఇవి, 35 రావాలి. ఇది 27 కాయిన్స్. అజ్యూమ్ చేసుకోండి. 2 into 10 ఎంత? 20. 15. 1 into 20 అంటే ఇదేంటి? 10 కాయిన్స్ కదా, ఇంకా 2 కాయిన్స్ మిగిలిపోతున్నాయి కాబట్టి అప్పుడు మనం ఏం చేయొచ్చు? పెంచాలా తగ్గించాలా? 2 పెంచాలి కదా. 11 చేయండి. 22 ప్లస్ అప్పుడు 11 అయిపోయింది. 27 - 11 అంతా 16 అవ్వట్లే కదా. అప్పుడు ఇంక ఇదేం చేయాలి? 2 into 12. 12 2 24. ఇదంతా అవుతుంది. టూ ఎయిట్ సార్ 2 8 8 2 into 8 ఎంత? 16. 8 27 - 8 ఎంత? 19 అంటే 90 రూపీస్. 19 లో 16 ఎంత? సారీ 35. అంటే ఇది ఈక్వల్ అవుతుంది. అంటే ఆప్షన్ 13. మన అంత టైం వేస్ట్ చేయక్కర్లేదు. ఫస్ట్ వన్ చూసిన తర్వాత మనకి వచ్చేసింది కాబట్టి కన్వెన్షన్ మెథడ్ చేస్తే ఇది అవదండి. కన్వెన్షన్ మెథడ్ చేస్తే ఇది రాలేదు. ఓకే, చాలా టైం వేస్ట్ అవుతుంది. In an election between two candidates, 5% of the votes did not vote. మనకి ఇక్కడ డెసిమల్స్ ఇచ్చారని చెప్పి కంగారు పడిపోద్దు, తప్పదు. కొన్ని సమయాలు ఇస్తాడు, మనం దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. 10% of the votes cast were declared invalid, while all the valid votes were cast in favor of either of the two candidates. The candidates who got 59.375 of the valid votes cast were declared elected by 2,484 votes. If the number of people eligible to vote is that election was 16,000, what is the value of y అని అడిగాడు. అంటే 16,000 మంది ఎలిజిబుల్ అయితే ఓట్లు వేయడానికి ఇంటూ 5% of the votes did not vote అన్నాడు, అండ్ 10% of the votes cast were invalid అన్నాడు. 5% ఓట్స్ చేయలేదంటే 100 - y by 100 అనా? ఇంకేమంటున్నాడు? 10% of the votes cast were declared invalid. 10% ఇన్వాలిడ్ అంటే వ్యాలిడ్ ఓట్స్ అంటే 90% అప్పుడు, అంటే 90 by 100 అంటే 9 by 10 అనా? 9 by 10 ఇంటూ ఇక్కడ చూడండి,
మనకి ఇక్కడ తెలుసు 59.375% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్ వచ్చాయంట. సార్ 100%లో 59.375 వచ్చాయంటే మిగతావి క్యాండిడేట్ బీకే కదా వచ్చాయి. ఇద్దరి మధ్యలోనే అక్కడ వచ్చినాయి చూడండి. ఎయిదర్ ఆఫ్ ద టూ క్యాండిడేట్స్ అన్నాడు. నైన్ మైనస్ 7 2 6 0 4 40.625 అంటే క్యాండిడేట్ బికి ఎంత వచ్చాయంటే 40.625, క్యాండిడేట్ ఏకి ఎంత వచ్చాయంటే 59.375. వాడు ఏమి ఇచ్చాడంటే వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఇచ్చాడు. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఇచ్చాడంటే 59.375 మైనస్ 40.625. 7 మైనస్ 2 ఎంత? 5. 8. 7. 6 plus 6 12 plus 1 13 7. 18.750. దాని ఓట్ 8.750 వాల్యూ 2484. అదే ఓట్స్ అంతా డిఫరెన్స్ ఇద్దరికి అదే చెప్తున్నాడు. అంటే 18.75ని ఫ్రాక్షన్ చేసుకుంటే ఎంత అవుతుంది? 18/3/4 కదా పర్సంటేజ్. కాబట్టి ఇది 18 4 సార్ ఎంత? 18 4 సార్ 70 8 4 32 కదా. 72 ప్లస్ 3 75. 75/4 అంటే 75/4% అంటే 75/400. 75/400 అంటే ఎంత వస్తుంది? సింప్లెస్ట్ ఫామ్లో చేయండి. ఇది 25 3 సార్ 25 1 సార్ 25 15 25 6 సార్ 3/16 వస్తుందా? అంటే 3/16 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అంటే 2484. చూడండి క్యాలిక్యులేషన్ ఒక రాసిన కదా, క్లియర్ చేస్తున్నా. టూ ఫోర్ 2484 క్యాన్సిల్ చేయండి ఒకసారి. సింప్లెస్ట్ క్యాన్సిల్ చేస్తే మనకు వస్తుంది ఆన్సర్ బై వాల్యూ వస్తుంది చూడండి. జీరో 0 0 0 0 0 క్యాన్సిల్. 16 1 సార్ 16 1 సార్ ఓకే. 9 3 సార్ 27 కదా. 27 2484 27 అంటే 92 ఏనా? 92 వస్తుంది కదా. 27 into 9 ఎంత? చెప్పండి. 27 into 9 2 సార్ 9 18 243 ఏనా? 8 minus 3 ఎంత? 72 2 సార్ 54 అంటే ఇది 92. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? 100y 100 minus y is equal to 92. y అటు సైడ్ అయితే పాజిటివ్ అవుతుంది, 92 ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది. 8 is equal to y. y వాల్యూ అడిగాడు 8. ఆప్షన్ ఇక్కడ సి. మనకి డెసిమల్లో ఉంది కదా అని చాలా మంది ఏం చేస్తారంటే ఆప్షన్లు 7.2 8.4 7.5 ఏదో పెట్టేస్తారు కంగారులో. అర్థమవుతుందా?
ఇది చూడండి. మోహన్ బార్స్ సమ్ ఆఫ్ రూపీస్ 4,22,092 at the rate of 20% per annum సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే 20% సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత అవుతుంది? 4,22,092లో at the end of first year he repays rupees 21,679 towards return of the principal amount borrowed. అంటే తీసుకున్న దీంట్లో ప్రిన్సిపల్లో 21,679 ఇచ్చేసాడు. ఓకేనా? నెక్స్ట్ ఏం చేశాడు? మోహన్ క్లియర్స్ ఆల్ ద పెండింగ్ డ్యూస్ అట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ లో మొత్తం క్లియర్ చేస్తాడంట. సెకండ్ ఇయర్ క్లియర్ చేస్తాడంటే ఇంక్లూడింగ్ ద ఇంట్రెస్ట్ పేమెంట్ దట్ అక్యూర్డ్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్, హౌ మచ్ డస్ హీ పే ఇన్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ అని అడిగారు. చూడండి, 4,22,092 ఇంటూ 20% అండి. మనం చెప్పా ఇదంతా వాల్యూ అంటే 10% వాల్యూ, 100% వాల్యూ అయితే 10% వాల్యూ ఎంత అవుతుంది? ఒక నంబర్ ముందు చొక్క పెట్టండి, డాట్ పెట్టండి. 42209.2 ఇది 10% వాల్యూ. అంటే ఇక్కడ ఏమన్నా 20% అన్నాడు. ఇది 2 టైమ్స్ యాడ్ చేస్తే అయిపోతుంది కదా, 20% వాల్యూ వస్తుంది కదా. అంతేనా? 84,418.14 ఇది 24% వాల్యూ. 20% వాల్యూ 84,000 అంటే ఇదేంటి? ఇంట్రెస్ట్ అండి ఇది. ఓకే, వాడు క్వశ్చన్ ఏమన్నాడంటే వాడి ప్రిన్సిపల్ అమౌంట్ ఏమంటే అది ఫస్ట్ ఇయర్ తర్వాత అది ఇంట్రెస్ట్ అవ్వలే. ఇంట్రెస్ట్ అవ్వకుండా ఏం చేశాడంటే ప్రిన్సిపల్ అమౌంట్ లో మైనస్ చేశాడు. వాడి ప్రిన్సిపల్ అమౌంట్ లో మైనస్ చేశాడు. అంటే 4,22,092లో మైనస్ 21,679 ఇది మైనస్ అయిందండి. సార్ బాగా ఆలోచించండి. ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఏం చేశాడంటే ఇఫ్ మోహన్ క్లియర్స్ ఆల్ ద పెండింగ్ డ్యూస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ పేమెంట్ దట్ ఫస్ట్ ఇయర్ లో ఏం చేశాడు? ఈ రీప్లేస్ 21,679 ఇది ఏంటంటే ప్రిన్సిపల్లో తీసుకునే అమౌంట్. నేను అందుకే ఇక్కడ మైనస్ చేశాను. ఓకేనా? ప్రిన్సిపల్లో మైనస్ చేస్తే 4,04,13 అది పే చేశాడు. నెక్స్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ దీనికే ఇక్కడ కడతాడు, అంతే కదా. అప్పుడు దీనికి కట్టినప్పుడు ఇప్పుడు ఇది 100% ప్లస్ నెక్స్ట్ ఇయర్ 20% దీనికే కడతాడు మొత్తం. అంటే 120% అవుతుంది ఇది. అంటే ఇది 100% వాల్యూ. అక్కడ 120% రావాలి దీనికి. ఇప్పుడు దీంట్లో 20% తీసుకున్నా 20% తీసుకొని దీనికి 20% యాడ్ చేయాలి. ఈ 4,04,13 20% యాడ్ చేసి తర్వాత ఇది కూడా యాడ్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ కూడా కట్టలేదు, ఇది కట్టాలి కాబట్టి ఇది కూడా కడితే అప్పుడు టోటల్ వాల్యూ వస్తుంది మనకి. టోటల్ వాల్యూ ఎంతో మనం కనుక్కోవాలి. అర్థమైందా స్టేట్మెంట్? అంటే 120%, దీంట్లో 120% అంటే ఎంత సార్? మామూలు 100% అంటేనే 120% అంటే ఎంత అవుతుంది? 5/4 సారీ 6/5 కదా, ఇంటూ 6/5 కదా వస్తుంది. 6/5 అంటే 5 1 సార్. ఇదంతా క్యాలిక్యులేషన్ చేయండి ఒకసారి. 6 1 సార్. ఇది డెసిమల్ పాయింట్స్ వస్తుంది చూడండి, 413. చెప్పండి. ఇది 5 1 సార్, 5 8 సార్ 40 0 చూడండి 4 0 0 4 1 3 8
8 5 40. 8 5 అంతండి. 8 5 40. సరే నేను 8తో చేశాను, 5తో చేయాల్సింది. ఫైవ్తో చేయాల్సింది 8తో చేశాను. సరే క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందండి దీని వాల్యూ మొత్తం? 4,80,495.6 వస్తుంది. ఇంటూ 6 చేస్తే మొత్తం ప్లస్ మనం ఏం యాడ్ చేయాలి? 84,418.4 ప్లస్ 4 10 8. At 9 4 5,64,914. 5,64,914 ఆప్షన్ డి. మీరు క్యాలిక్యులేషన్ చేస్తే వస్తుంది ఆన్సర్. సరే ఇది చూడండి, మనం ఇందాక చేస్తున్న సమ్లే కదా, సేమ్ మోడల్. x + 3 x - 3 బై x + 3 x + x + ఉంటే x - 3 వస్తుంది. అంటే ఆప్షన్ బి, అంతే కదా. ఇది చూడండి, రాజేష్ ఇన్ హిస్ ప్రింటింగ్ ప్రెస్ గాట్ అన్ ఆర్డర్ టు ప్రింట్ సమ్ బుక్స్ అవుట్ ఆఫ్ విచ్ హీ కంప్లీటెడ్ 17/27 ఆర్డర్స్ ఇన్ 34 days అన్నాడు. అంటే ఇన్ హౌ మెనీ డేస్ యూ కెన్ కంప్లీట్ ది ఎంటైర్ ఆర్డర్ ప్రింటింగ్ అన్నాడు. 17 × 2 34 అయితే ఇది × 2 ఎంత అవుతుందండి? 54. అంటే ఆప్షన్ సి. ఓకేనా. ఇది చూడండి, ఏ గ్రాస్ ప్రొఫెసర్స్ టు సెల్ ద రైస్ అట్ ద కాస్ట్ ప్రైస్ బట్ యూజెస్ అ ఫేక్ వెయిట్ ఆఫ్ 870 grams. నేను ఆల్రెడీ క్లాస్ డిస్కస్ చేస్తాను ఇదే మోడల్. అంటే ఎంత అవుతుంది? 1000 grams అంటే 130/870 × 100 ఎంత అవుతుంది? దీన్ని క్యాలిక్యులేషన్ చేసి చూడండి. అంతే, మనకి అర్థమైపోతుంది. 14.94. లాస్ట్ అండి. The following table shows the marks out of 100 obtained by 5 students in 5 different subjects. Who obtained 79% of the marks in all the subjects together అని అడిగారండి. ఇప్పుడు ఎన్ని 1 2 3 4 5 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. 5 సబ్జెక్ట్లో 79% అడిగారండి, అంతే కదా. మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? అవుట్ ఆఫ్ 100 షోస్ దట్ మార్క్స్ అవుట్ ఆఫ్ 100 అంటే 500 మార్క్స్. 500 మార్క్స్ అంటే 79%. 500లో 79% అని వాల్యూ ఎంత? 500లో 79% లెక్క ఏంటి? 500 × 79%. 395 అంతే. ఎందుకంటే చూడండి, మనకి ఇప్పుడు ఇలాగే లెక్కేసుకోవచ్చు. 80% - 1% చేసుకోవచ్చు కదా. 80% వాల్యూ × 3/400 వస్తుంది కదా. అప్పుడు -1 చేసిన 1 వాల్యూ 5 కదా. 395 వచ్చింది కదా. యాడ్ చేసుకుని వెళ్ళిపోతే ఎవరు 395 వస్తుందో చూడండి. ఫస్ట్ 60 80 8 + 6 ఎంత? 14 14 + 7 21 + 8 29 + 9 38 38 5 5 10 15 ఎంత? 395. అంతే. ఇంకా ఆప్షన్ 1 చూడ, మిగతా 3 4 చూడక్కర్లే. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ 4 ఆప్షన్ మీకు ఏదైనా ఇంకోటి వచ్చినా సరే మీరు అది పెట్టినా మనకి యాడ్ స్కోర్ వస్తుంది. ఒకవేళ మీరు చెక్ చేసుకోకపోయినా పర్వాలేదు దాంట్లో. ఓకేనా. పక్క ఫస్ట్ స్టేట్మెంట్లో మనకు వచ్చింది కాబట్టి మనం చూసుకోక్కర్లేదు ఇంకా. సరేనా. రేపు ఓకే అయితే థ్యాంక్ యూ.